సంతపేట నడివీధి గంగమ్మ జాతరను సాంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సంతపేట గంగమ్మ జాతర కమిటీ చైర్మన్ భూపేష్ గోపీనాథ్ తెలిపారు. జాతర ఏర్పాట్లపై ఆదివారం వారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 12, 13వ తేదీల్లో సంతపేటలో జాతరను వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేశామన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ జాతర నిర్వహణకు కలిసి రావాలని కోరారు. ఈసారి జాతరలో ప్రత్యేకంగా పొట్టేళ్లతో ప్రత్యేక రథాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఏఐ సాంకేతికతతో భక్తులు తమ ఫోటోలను తీసుకునేలా స్కానర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జాతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వచ్చే మంగళవారం, బుధవారం 12th and 13th జరగనున్న సంతపేట గంగమ్మ జాతర సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కలవడానికి నాకు ఎంతో సంతోషం. ఈ జాతర అనేది మన అందరికి కూడా చాలా స్పెషల్ మూమెంట్. ఒక జాతర అంటే జాతర ఎందుకు జరుపుతున్నామంటే జనాల కోసం, ఊరు మేలు కోసం ఇది జరిగే ఒక పండుగ. దాన్ని గట్టిగా మేము కూడా బలంగా నమ్ముతున్నాము. అందువల్లనే ఊరు కోసం దీన్ని ఇన్ని కాలంగాను కూడా దీన్ని నిర్వహిస్తూ వస్తున్నాము. సంతోషమైన దీన్ని నిర్వహించడమే మాకు చాలా సంతోషం. ఈసారి కూడా ప్రజలు మంచి విధంగా అమ్మవారిని వచ్చి దర్శించుకొని పోవాలని చెప్పి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. అన్ని భద్రతల విషయంలో కూడా చాలా కేర్ తీసుకుంటున్నాము. అందువల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రజలు రావాలి. ఈ 2 రోజులు కూడా పండగ బాగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని, కుటుంబ సభ్యులతో వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాల్సిందిగా కూడా కోరుకుంటున్నాము. పెద్ద విషయం నుంచి చిన్న విషయం కూడా కేర్ తీసుకుంటున్నాము. సీసీటీవీ కెమెరాస్ పొజిషనింగ్ నుంచి ఒక చిన్న వాటర్ బాకెట్ వరకు కూడా అన్ని విషయాలు ఏర్పాటు చేస్తున్నాము. దీనికి దాదాపు 1 నెల నుంచి 2 నెలలు టైం పడుతుంది. దాన్ని కూడా ఇదిగా చూడకుండా ఇదంతా కూడా చేస్తున్నాము స్వయంగా. దీంట్లో 1 రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోకుండా మేమే మా సొంత ఖర్చులతో ఇది చేస్తున్నాము. వాళ్ళకి అతీతంగా ఇది చేస్తున్నాము. అందువల్ల రాజకీయ నాయకులు కూడా దీన్ని గుర్తించి అమ్మవారి కోసం మంచి విధంగా కోఆపరేట్ చేసి దీన్ని జరపాల్సిందిగా ఈ సందర్భంగా అందరినీ నేను కోరుకుంటున్నా. దాంట్లో పోయినసారి ట్రై చేసినాము, బాగా వర్కౌట్ అయింది. ఒక స్కానింగ్ కోడ్ ఇస్తాము. ఆ స్కానింగ్ కోడ్ మీరు స్కాన్ చేసి రిజిస్టర్ చేసి మీ ఫోటో పెడితే ఆటోమేటిక్గా మీరు ఎక్కడంతా ఈ జాతరలు కనిపిస్తున్నారో అన్ని ఫోటోలు మీకు ఫోన్లో వస్తుంది. అది బాగా పోయినసారి వర్కౌట్ అయింది కాబట్టి ఈసారి కూడా దాన్ని ముందుకు తీసుకుంటున్నాము. అందువల్ల అన్ని విధాలుగా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.